హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ స్టైల్ నోరూరించే పన్నీర్ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నాను. మరి బిర్యానీకి ఏమాత్రం తీసిపోని రుచితో ఇలా చేశారంటే పన్నీర్ని ఇష్టపడిన వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్. దీనికోసం ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకున్నాను. పన్నీర్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ని అయితే తీసుకున్నాను. బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా తీసుకోవచ్చు. బటర్ ఇలా హీట్ అయ్యాక దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కాకుండా మనం పన్నీర్ పీసెస్కి సాల్ట్ కారం పట్టించి దాన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ని ఆ మిశ్రమంలోకి బాగా కలిసేంత వరకు కలుపుకొని దీన్ని మరో 3 నుంచి 4 నిమిషాల పాటు వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కావాలనుకుంటే పన్నీరు కలర్ఫుల్గా కనిపించాలనుకుంటే ఏదైనా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పన్నీర్ పీసెస్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ముందుగానే దీనికి కావలసినవి 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి అండ్ 1 క్యారెట్, 1/2 బౌల్ క్యాబేజ్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఉల్లిపాయ ఇలా కలర్ చేంజ్ అయ్యాక మిర్చిని కూడా వేసి వేగనివ్వాలి. ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేగిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మళ్ళీ మనం కట్ చేసుకున్న క్యారెట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్ని కొన్ని పీసెస్ చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను, కొన్ని పీసెస్ పొడవుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత మళ్ళీ క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకుంటూ మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం జీలకర్రను అయితే యాడ్ చేశానండి. ఇది జీలకర్ర అనేది ఆప్షనల్, కాకపోతే జీలకర్ర వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మరో 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇంకా కావాలనుకుంటే దీనిలో ఇంకొన్ని వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బీన్స్, క్యాప్సికమ్ ఇలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ టమాటా సాస్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. సాసెస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మిక్స్ చేసుకుంటూ కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నుంచి 2 నిమిషాల పాటు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను దీనికోసం అయితే నార్మల్ రైస్నే తీసుకున్నానండి.
మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం కలిసేంత వరకు రైస్ని కలుపుకుంటూ ఉండాలి. ఎంతో టేస్టీ స్ట్రీట్ స్టైల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.